మీ దేవుని ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ ఒకటి ఉంది కదా, సేమ్ ప్రశ్న వాళ్ళు కూడా అడిగితే. హిందువుల్ని ఈ భూమి మీద ఎవ్వడు క్వశ్చన్ చేయకూడదు. ఇది ఇది మాత్రం ముస్లిమ్స్కి హిందువులు ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు, హలీం మొత్తం హిందువులే తింటున్నారు. వాళ్ళకు క్లారిటీ ఉంది, వాళ్ళది ఒకటే కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నీకు సిగ్గుసరలే, ఎవరా నీకు భయ్యా, నీ నోట్లో ఉయ్యా నీ అయ్యా. ఇప్పుడే మొత్తం ప్రపంచంలో 118 రకాల బైబుల్స్ ఉన్నాయి. వాళ్ళకి నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ. హౌ స్టూపిడిటీ దిస్ రాస్కెల్స్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. నాకు ఒక అనుమానం ఉంది సార్, ఎట్లయితే మనం సాయిబాబా ఉన్నాడు కదా, షిరిడి సాయిబాబా దేవుడు అనొచ్చు అసలు కాదు. కానీ మరి ఈ భక్తులను ఏమంటారు, సాయిబాబా భక్తులని పిచ్చిగా పోయి పిచ్చిగా విరాళాలు ఇచ్చి. అయ్యో, అసలు విజయవాడలో అయితే దసరాకి తెలుసా, దసరాకి విజయవాడ అంటే ఎవరు గుర్తు రావాలి? దుర్గామాత. కానీ వీళ్ళు ఈయనకే చీర కట్టేస్తారు. బేబీ సాయి బేబీ. బేబీయా? మీ నాన్నగారి పేరేంటి? నరసింహారెడ్డి. ఎంతసేపు పట్టింది చెప్పడానికి? టైం ఎందుకు పడుతుంది కదా. చూడండి, ఎవరికో అడిగాను నేను, గుర్తు తెచ్చుకుని మీ నాన్న పేరు చెప్పని. వారం 10 రోజులు నేను చెప్పలేదు. దేనికని అంత భయం ఉంది సార్ పేరు చెప్పడానికి? చెప్తే దొరుకుతాడు కదా సార్. అంటే ఆయన పేరు థామస్ పెట్టుకొని వాళ్ళ పేరు ఇంకోటి సుబ్రహ్మణ్యం ఉంటుంది. ఇప్పుడు ఈ దేవుని పేరు చెప్పి వ్యాపారం చేసిన ఏమన్నా మరి? అంటే ఏదైనా ఉదాహరణ చెప్పినా చాలా వరకు ఇప్పుడు టీటీడీ తీసుకుందాం, ఉద్యోగులే టికెట్లు అమ్ముతున్నారు. అదొకటే కాకుండా కూడా ఈ దొంగ బాబాల పేర్ల మీద బిజినెస్ చేయడం, దేవుడు వస్తాడు కనిపిస్తాడు మేము మాట్లాడిస్తాం తీరుస్తామని చెప్పి మొక్కులాడమని మొక్కియడం, ఇవన్నీ వ్యతిరేకించడమే. నేను దేన్ని వ్యతిరేకిస్తున్నానో మీరు గమనించండి. వాడి మతమో వాడి మత గ్రంథమో కాదు, వాడికి నీతి లేదు. నీతి లేనోడు అసలు గాడ్ గురించి ఎలా మాట్లాడతాడు? మళ్ళీ డైలాగులు ఏంటి, నీతివంతులు సూర్యుని వల్లే శక్తివంతులు అని డైలాగులు. ఈ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోను. ఎవడైనా వాళ్ళని సపోర్ట్ చేస్తే అలా పుట్టినట్టు. వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈ ఇంటర్వ్యూ కోసం నేను 1.5 months నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ని కలవడానికి. మొత్తానికి ఈరోజు ఆ అవకాశం నాకు దక్కింది. అంత ప్రాముఖ్యత ఏంటంటే మన సనాతన ధర్మం గురించి ప్రతి క్షణం తను తప్పిస్తూ దానికోసమే ప్రచారం చేస్తూ దాంతోపాటు ఎంతోమందికి వచ్చే లాభాల నుంచి చేకూరుస్తూ మన ధర్మాన్ని కాపాడడానికి తన వంతు కృషి చేస్తున్నాను. వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మనతో ఉన్నారు స్వామి రాధా మనోహర్ దాస్ గారు. హరే కృష్ణ. స్వామి, మీరు రాగానే నాకు 2 కరపత్రాలు ఇచ్చారండి. ఒకటి ధర్మో రక్షితాన్ని మన హిందూ సోదరుల కోసం ఒకటి, రెండోది ప్రియ ఎడారి మతస్థులారా నన్ను మతం మార్చాలని ఇంకో కరపత్రం. అంటే ఈ 26 క్వశ్చన్లు సమాధానం చెప్పాలి, ఎవరైనా మీ మతం మార్చొచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చినట్టున్నారు. నాకే చూడగానే నాకే కొన్ని క్వశ్చన్లు అడగాలనిపిస్తుంది. అడగాలి. దీంట్లో ఫస్ట్దే మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ ఒకటి ఉంది కదా, సేమ్ ప్రశ్న వాళ్ళు కూడా అడిగితే. ఇప్పుడు అంటే ఇవన్నీ ఆన్సర్ల క్వశ్చన్లు కాబట్టి మళ్ళీ చెప్పడం నాకు పెద్ద విషయం కాదు. పర్లే నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళెవరు క్వశ్చన్ వేయడానికి కుదరదు. హిందువుల్ని ఈ భూమి మీద ఎవ్వడు క్వశ్చన్ చేయకూడదు. ఎందుకని? అది ఎందుకు చేయకూడదంటే, ఇప్పుడు మీరు ఓ సెకండ్ ముందు ఏమన్నారంటే, మీరు టైం ఇస్తా అంటే నేను ఇంకో రోజైనా ఆగుతా అన్నారు. ఎందుకని? నా విలువ మీకు తెలుసు కాబట్టి, నా మీద గౌరవం ఉంది కాబట్టి కదా. మీరు నా నెంబర్ వెతుక్కుని నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చారు. అవును. ఇప్పుడు ఆల్రెడీ గంట లేటు, ఆ మాట 2 గంటలు లేట్ నేను. మీరైనా పర్లేదు ఇంకో రోజు వస్తా అన్నారు. అది రెస్పెక్ట్. అలా కాకుండా మీకు ఫోన్ చేసి దొబ్బేస్తే కోపం వస్తుంది కదా. సేమ్ ఆ క్వశ్చన్ పేపర్ అందుకు వచ్చింది. ఎవడు భూమి మీద నేను చెప్పేది, నాట్ ఓన్లీ ఇండియా, భూమి మీద ఎవడు హిందువు ఓ బుక్ ఎట్టుకెళ్ళి ఈ బుక్లో ఉన్నది నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అలా ఎక్కడా ప్రచారం చేయరు. కానీ బుక్లో ఉన్నది పాటించకపోతే మాత్రం నరకానికి పోతుందని చెప్తారు కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం పెంచేటప్పుడు ఎప్పుడైనా సరే, అరే నువ్వు ఇది చేస్తే నరకానికి వెళ్తావురా బాబు చేయకు అని చిన్నప్పటి నుంచి ఇంట్లో చెప్తూనే ఉంటారు. జాగ్రత్త. తప్పులు చేస్తే జాగ్రత్త, ఇంకోరికి మోసం చేయడం కానీ తప్పు చేయకుండా ఉండటానికి అది మంచిది కదా. ఇప్పుడు నాన్న బూచోడు వస్తాడు తిను అని చెప్పడం పిల్లవాడి మీద ప్రేమ. ఇది కూడా అంతే. కానీ వాడెవడో గాడ్ అని నువ్వు నమ్మినందుకు అందరూ నమ్మాలి అనేది అన్నీ ఏమంటారు, దుర్మార్గం అంటారు. బలవంతంగా రుద్దడం. మీ మెడ మీద కత్తి పెట్టి మిమ్మల్ని బెదిరిస్తే అది ఎలా ఉంటుందో సేమ్ అది కూడా అంతే. నువ్వు ఎలా చెప్తావు అని అంటారేమో. మీరు చదవలేదు కాబట్టి మీరు చెప్పలేదు, నేను చెప్పగలను. మార్కు 16 అని కొట్టాను నెట్లో.
మార్కు 16 కొట్టండి వస్తుంది. ఏమన్నా సార్? నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. అయితే సేమ్ ఇదే క్వశ్చన్ పెట్టుకుంటే మొత్తం ప్రపంచంలో 118 రకాల బైబుల్స్ ఉన్నాయి. ఒక బైబుల్కి సంబంధమే లేదు. ఏ బైబుల్ అంటే ఆ బైబుల్ ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ అవసరం తగ్గట్టి మార్చుకున్నారు కాబట్టి ఏ బైబుల్ కరెక్ట్ అని వాళ్ళు చెప్పలేకపోతారు కదా. నేను ఇంకా అందంగా చెప్పనా, దాదాపు ఒక 8 నెలల్లో 10 నెలల క్రితం ఇంటర్వ్యూ ఇచ్చాను వేరే. ఆ ఇంటర్వ్యూలో చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నా. ఇంటర్వ్యూలో వాళ్ళకి నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ. హౌ స్టూపిడిటీ దిస్ రాస్కెల్స్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. ఇవేవి లేవు కాబట్టి మాట్లాడే అధికారం కూడా లేదు. ఆ స్పిరిచువాలిటీ గురించి చాలా పెద్ద టాపిక్ కదా. అవును, స్పిరిచువాలిటీ అనేది పెద్ద టాపిక్. ఆ టాపిక్ మాట్లాడాలంటే ముందు చెప్పినవన్నీ ఉండాలి. క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ, రియాలిటీ, హ్యూమానిటీ ఇవన్నీ లేనటువంటి కేవలం వ్యాపారము, ప్రపంచ ఆక్రమణ, ఈ 2 రీజన్స్తో మాత్రమే పుట్టినవి 2 ఎడారి మతాలు. సో దే ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్. మీరు కావాలి చెక్ చేయండి. ఎవడైనా హిందూ స్టేట్మెంట్ చెప్పండి, ఈ భూమి మీద కాషాయం మాత్రమే ఉండాలి అని ఎవడనలో. కానీ మీరు నెట్లోకి వెళ్ళి చూడండి, వీడియోస్ చూడండి, వీళ్ళ మెంటాలిటీ చూడండి. మొన్న కూడా మేము షార్ట్ ఫిల్మ్ తీసాం. ఆ షార్ట్ ఫిల్మ్లో పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి వెళ్ళాం. ఈ భూమి మీద చివరికి ఏ మతం ఉండాలనుకుంటున్నారో 100 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత అని అడిగితే మా మతమే 2, 2 అదే హిందువుని అడిగినప్పుడు ఏం చెప్తామా? తెలుసుగా మన వాళ్ళు సంగతే. నా భాష చెప్తే కుక్కలు, సెక్యులర్ కుక్కలు, అది కూడా ఉంది మా దగ్గర ఆన్సర్. అన్నీ 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 ఉండాలంటారు, అందరూ సమానం అంటారు. పచ్చి అబద్ధం కదా. అందుకనే ఆ చెప్పినోడికి మేము ఇవాళ డైరెక్టర్తో డిస్కస్ చేశాను. అది ఇంకా రిలీజ్ చేయలే, ప్రోమో చేసాం. ఆ కింద ఎవడైతే అన్నీ ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్తాడు కదా, చవట అంటే బాగుండదు కాబట్టి సెక్యులర్ అంధుడు అని పేరు పెట్టాం అతనికి. సెక్యులర్ అంధుడు అంటే కుక్కలు కేసేస్తాయని భయంతో ప్రతిసారి వాటిని హట్ చేస్తున్నాం కదా. సెక్యులర్ కుక్కలు అంటే కుక్కలకు కానీ హక్కు ఉంటే నా మీద బుక్ చేస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే మాకు విశ్వాసం ఉంది, ఈ సెక్యులర్స్కి విశ్వాసం లేదు. మేము కాపలా కాస్తాం, వీళ్ళు గుడ్డోళ్ళు, నువ్వు ఎట్లా పోలుస్తావు మమ్మల్ని అంటాయి. అందుకని విషయం అది. యూ గాట్ ఇట్, ఐ థింక్. ఐ గాట్ ఇట్ సార్. బట్ ద క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఇది అంతా నాకు అర్థమైంది సార్. మన దేవుడు ఉండడానికి మీరు చూపించే రుజువు అని అడుగుతున్నాను నా కోసం. ఇది ఏం కాదు కానీ ఇవన్నీ రిపీటెడ్, కానీ మళ్ళీ చెప్తే అది పెద్ద టాపిక్కే కాదు. నేను మీకు RRR ఎలాగో EEE అని మనకు కాన్సెప్ట్ ఉంది. ఏంటది EEE? రాధామోహన్ దాస్ కాన్సెప్ట్ ఏంటి? ఈ ఫర్ ఎథిక్స్, ఈ ఫర్ ఎపిక్స్, ఈ ఫర్ ఎవిడెన్స్. 3 మేము చూపిస్తాం. ఎవిడెన్స్ నేను అడుగుతున్నాను సార్. చూపిస్తాం. ఎథిక్స్ మీరు ఇప్పటి నుంచి మాట్లాడుతారు, మీరు మాకు బోధిస్తారు, అవి మేము అర్థం చేసుకున్నాం, చాలా వరకు ఫాలో కూడా అవుతున్నాము. సో ఇందాక వాళ్ళు క్వశ్చన్ చేస్తే అన్నారు, వాళ్ళు క్వశ్చన్ చేయడానికి హక్కు లేదు వాళ్ళకి. ఎందుకు హక్కు లేదు? మనం అడుక్కోవట్లేదు కాబట్టి. మీకు ఇరిటేషన్ ఎప్పుడొద్ది? మేము దొబ్బితే కదా. ఎప్పుడొస్తా మేము దొబ్బితే నీకు ఇరిటేషన్ రావడానికి అవకాశం ఉంది. వీఆర్ నాట్ డూయింగ్ దట్, కరెక్ట్. అలా ఇక్కడ షాప్ పెట్టి ప్రాక్టికల్ ఏంటి? అన్ని మతాలు సమానం కాదు, అది ప్రాక్టికల్. అన్ని మత గ్రంథాలు ఒకటి కాదు, అది ప్రాక్టికల్. ఇప్పుడు రంజాన్ వచ్చింది, బక్రీద్ వచ్చింది, ఎవరు టోపీలు పెట్టుకుంటున్నారు, ఎవరు హలీములు తింటున్నారు, ఎవరు సలాములు కొడుతున్నారు, ఎవరు ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు. ఇది మాత్రం ముస్లిమ్స్కి హిందువులు ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు, హలీం మొత్తం హిందువులే తింటున్నారు. కానీ టోపీలు మాత్రం రాజకీయ నాయకులు పెట్టుకుంటారు. ఏ మతమైనా రాజకీయ నాయకులు టోపీలు పెట్టుకుంటారు. ఇప్పుడు రంజాన్ అది బక్రీద్ అయిన తర్వాతే బోనాలు వచ్చింది. సార్ అవును వచ్చింది కదా. ఒక్కడైనా బోనాలు ఎత్తాడా? ఎవరైనా ముస్లిము? నేనేమంటా అంటే వాళ్ళకు క్లారిటీ ఉంది, వాళ్ళది ఒకటే కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నీకు సిగ్గుసరిలే, ఎవరా నీకు భయ్యా, నీ నోట్లో ఉయ్యా నీ అయ్యా అని అనిపిస్తుంది. ఎందుకంటే అబద్ధం కాబట్టి. ఈ వన్ సైడ్లో ఎందుకు? అలా తల్లుల యొక్క పుస్తలు, పిల్లల యొక్క మెల్లో మాల్లో, మరి అలా అయితే మరి మనం ఎన్ని లక్షల మందికి అన్నదానం చేస్తాం, మరి మనం అలా తెస్తామా? మీకు 2004 సునామీ గుర్తుందా? గుర్తుంది సార్, చెన్నై కదా, గుర్తుందిగా. అప్పుడు సేమ్ స్టోరీ. వీళ్ళు ప్యాకెట్లు పట్టుకెళ్ళారు, వరద బాధితులు, నువ్వు మతం మారిపో, ఇది తీసేయి, మా ఎండిపోయిన సేవను నమ్ముకో, అప్పుడు బియ్యం ఇస్తాం. జరిగిన సమయం నిజంగా రిపీటెడ్ స్టోరీ ఇది. ఓకే, నీకు వీడియోస్ కూడా చూపిస్తాం.
జరిగింది అనక్కర్లేదు. ఎందుకంటే మీకు ముందే చెప్పా, ఉద్దేశం ప్రధానం. మనకు ఒక ఉద్దేశమే ఉంది, ఏంటది? సర్వే జన సుఖినో భవ. అది మన ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? మీరు కావాలి నెట్లో కొట్టండి, ఈ భారతదేశాన్ని భారతదేశంగా ఉండనివ్వం, బైబిల్ దేశం చేసేస్తాం. స్టేట్మెంట్ బై పాస్టర్స్ బోల్ మంది, ఒకటి కాదు. విజయ్ కుమార్ కావచ్చు, ఉపేంద్ర కావచ్చు, ఎవడో గొట్టంగాడు, అంత మనకు పుట్టిన కొట్టాలి ఇవి. మళ్ళీ అడగండి క్వశ్చన్. మనకే పుట్టారు, నో డౌట్. వాళ్ళ నాన్న పేరు అడగండి, సుబ్బారావు. ఓకే. ఈ డబ్బా కబుర్లు చెప్పినంత మాత్రాన వాళ్ళ ఇంటికి వాడు బ్రిటిష్ వాడు వచ్చినట్టు కాదుగా. సో వీళ్ళకి అది ఎక్కడం వలన, ఆ బుక్ ఎక్కడం వలన ఇంకొకళ్ళు దీన్ని ఇంకో దేశం చేసేయాలి, పచ్చగా ఆకుపచ్చగా, ఒకటేమో నల్లగా చేసేయాలి. అందుకని ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక జ్ఞాన సంపదనిచ్చే దేశం ఇది. ఈ దేశాన్ని దోచుకోవడానికి శకులు, హూనులు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, మొఘళ్ళు, తురుష్కులు, ఎవరెవరు వచ్చారు. దేనికి వచ్చారు? ఇక్కడ సంపద ఉంది కాబట్టి వచ్చారు. వాళ్ళు బెగ్గర్స్ కాబట్టి వచ్చారు. ఈ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోను. ఎవడైనా వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళకి పుట్టినట్టే. 100% సార్. అది మన దేశం మీదకి వచ్చిన ఎవరైనా బెగ్గరే కదా. దేనికి వచ్చాడు? మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆశ్రయం పొందడానికి వచ్చాడా? అడుక్కోవడానికి వచ్చాడా? దోచుకోవడానికి వచ్చాడు. దోచుకోవడానికి వచ్చిన వాడిని మా ఆత్మీయ తల్లిదండ్రులు అంటున్నావంటే ఏదో తేడా ఉంది కదా మీ అమ్మ క్యారెక్టర్లో. బ్రిటిష్ వాడు నీకు ఆత్మీయ తల్లిదండ్రులా? ఈ దేశం కోసం మరణించినటువంటి అల్లూరి, ఈ దేశం కోసం మరణించిన భగత్ సింగ్ నరకానికి వెళ్ళిపోతారా? నీ పనికిమాలిన బుక్ మాకెందుకు చెప్పు? నువ్వు ధైర్యంగా మీ నాన్న పేరు చెప్పలేవు. చూడండి, ఎవరికో అడిగాను నేను, గుర్తు తెచ్చుకుని మీ నాన్న పేరు చెప్పని. వారం 10 రోజులు నేను చెప్పలేదు. దేనికని అంత భయం ఏంది సార్ పేరు చెప్పడానికి? చెప్తే దొరుకుతాడు కదా సార్. అంటే ఆయన పేరు థామస్ పెట్టుకొని వాళ్ళ పేరు ఇంకోటి సుబ్రహ్మణ్యం ఉంటుంది. ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చాను సార్, వీడు తాగాడు అన్నాను, XYZ నేను తాగలేదు అన్నాడు. అంటే వెంటనే మనం ఏమంటే అయితే నోరు తెరన్నాను, నేను తెరవను అన్నాడు. అప్పుడు మీకు ఏమొస్తుంది? డౌట్ వద్దా రాదా? తాగనప్పుడు నోరు తెరవచ్చుగా. ఈ పెట్లో అది ఉంది అని ఎవడో అన్నాడు, ఏం లేదు, అయితే తెరవను అంటే ఉంది. అలా కానీ స్వామి, ఇప్పుడు తల్లిదండ్రులు హిందూ మతంలో ఉన్నా సరే మనకి సనాతన ధర్మం ఇచ్చిన స్వేచ్ఛ వల్ల ఈ మతం మార్చుకున్నప్పుడు దానికి మనం ఇప్పుడు నేను వాడు మతం మారడాన్ని మనం వ్యతిరేకించట్లేదు నాన్న. వాడు మతం మారి గతాన్ని వాడుకుంటూ దాన్ని తిడతాడు. ఇప్పుడు మనకి ఈ షాప్ ఏదో పుణ్యానికి వాళ్ళు ఇచ్చారు, ఈ షాప్లో మనం ఉన్నాం. ఇప్పుడు దీన్ని కామెంట్ చేస్తే ఏమి పుచ్చి కొట్టచ్చు అంటావు? దేనైనా పెట్టుకుంటా కదా. అదే నేను చెప్పేది. ఏసీ వేసుకొని ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు కదా ఆయన కరెక్ట్గా దుర్మార్గం కదా. ఆయన పిలిచి, గురుజీ టెంపుల్లో దోమలు మస్తున్నాయి, జనం వస్తారు, మా షాప్ ఎట్లా ఈ టైంలో ఉండదు, ఏసీ వేసుకుని దీన్ని వాడుకోండి అని ఇస్తే ఆయన కరెంటు వాడుకుంటూ, ఆయన ఏసీ వాడుకుంటూ, ఆయన చైర్స్ వాడుకుంటూ, ఏందన్నా ఇది కలర్ సరిలేదన్నా, ఈ షాప్ సరిలేదన్నా అంటే ఆయన ఏం చేస్తే బాగుంటుందంటావు? ఏమైనా సేమ్ నేను చేసేది అదే. సో ఇక ఎక్కడ పుట్టినామో మర్చిపోయి, ఏ గాలి వేసినా మర్చిపోయి, ఈరోజు ఒక మతం మారంగానే నువ్వు ఇంకోటి అది మళ్ళీ నువ్వు వాడుకుంటున్నావు. దీన్ని ఏమంటారంటే గొంగట్లో తింటూ అదేదో ఎరడం, ఇంకా బాగుండదు. తినేది మౌడి సొమ్ము, పాడేది అదేదో పాట, అలాగన్నమాట. కాబట్టి నేను దేన్ని వ్యతిరేకిస్తున్నానో మీరు గమనించండి. వాడి మతమో వాడి మత గ్రంథమో కాదు. వాడికి నీతి లేదు. నీతి లేనోడు అసలు గాడ్ గురించి ఎలా మాట్లాడతాడు? మళ్ళీ డైలాగులు ఏంటి, నీతివంతులు సూర్యుని వల్లే శక్తివంతులు అని డైలాగులు. అసలు నీతి లేని జాతి భూమి మీద వేలదే కదా. కాబట్టి గొర్రె ఓన్లీ ఫర్ మీట్, నాట్ టు మీట్ గాడ్. కానీ ఉంటాయి మరి గొర్రెల్ని పెంచే పాస్టర్లు అందరూ మా దగ్గర ఉండనే మీరు స్వర్గానికి పోతారు, లేకపోతే పాతాళానికి అంటారు. మరి అది వ్యాపారం. అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. అట్లా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మనకు వేదం ఏం చెప్తుంది? ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటుంది. దేవుడు ఉన్నాడు, సత్యం ఉంది, ఆ సత్యాన్ని చాలా పేర్లతో పిలవచ్చు మనం చెప్తుంది, మనకి వేదం చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది. వాడేమంటున్నాడు? నో, గాడ్ ఉన్నాడు, వాడు మావోడే, నమ్మకపోతే రాడ్డు. దానికోసం పాస్టర్లు చేసేది ఫ్రాడ్. అందుకే రాధామోహన్ చెప్తాడు, రైట్ ద రాడ్. నాకు ఒక అనుమానం ఉంది సార్, అంటే అనుమానమే ఇది. ఎట్లయితే మనం సాయిబాబా ఉన్నాడు కదా, షిరిడి సాయిబాబా దేవుడు అనొచ్చు అసలు? కాదు కదా. సాయిబాబాని మొక్కటోళ్ళు
నాన్న ఇప్పుడు మనకు స్వేచ్ఛ ఉంది, మనం ముందే మాట్లాడుకున్నాం. స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛతో నువ్వు పరిశోధన ఏంటి పరిశోధన ఏం చేస్తే అంటే నా పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు సాయిబాబా దేవుడు అంటే సేమ్ జీసస్ జీవితం కూడా అదే కదా, మన దేవుడు అయిపోతాడేమో అని మళ్ళీ అందుకే సాయిబాబా దేవుడు అని నా ఇంటర్నల్ క్వశ్చన్ ఇది. అంటే మన కన్కాక్షన్ అంటారు కదా ఆంగ్లంలో, అలా కంక్లూషన్కి రాకూడదు. మీరు ఇందాక ఫస్ట్లో ఎవిడెన్స్ అన్నారు. అవును. ఓకే, ఎవిడెన్స్ విషయంలో గోల్కొండ బెస్ట్ ఎవిడెన్స్, మన దగ్గర ఎవిడెన్స్ ఏంటి? గోల్కొండ ఎవిడెన్సు చరిత్ర ఏంటి? అప్పట్లో రాజులు పరిపాలించింది. గోల్కొండ అంటే మనకేం గుర్తు రావాలి? రామదాస్ గారు కారాగారం కథం చరిత్ర. పోనీ అదేమో ఎప్పుడో నన్న తేతాయుగం అంటానికి కుదరదుగా. గట్టిగా ఒక గోల్కొండ నవాబ్ అంటే ఒక 500-400 ఏళ్ళు అంతేగా. తానిషా టైం అంటే ఎప్పుడండి? ఒక హార్డ్లీ 400 ఏళ్ళు కదా. కరెక్ట్. రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర, నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర. నువ్వు రక్షించకపోతే ఇంక నన్ను ఎవరు రక్షిస్తారు అని అక్కడుండి రామచంద్రమూర్తిని కీర్తించి ప్రార్థించి ఆయన వచ్చి వాళ్ళకి కప్పం కట్టి ఆయన విడిపిస్తే, ఆ ఆలయం నిర్మిస్తే ఇంత ఎవిడెన్స్ మనకుంది. ఈ రోజుకి దానికి రుజువుగా ఆ తానీషా దగ్గర నుంచి ముత్యాల తలంబరాలు వెళ్తున్నాయి. అవును. రావణుడు ఉన్నాడు, రాముడు వచ్చాడు, రాముడు దర్శనం ఇచ్చాడు, రామ మాటలు ఉన్నాయి. మరి ఇతర గాడ్లకి నో ఎవిడెన్స్. అంటే ఈ విషయానికి వస్తే వాళ్ళు ఎవిడెన్స్ అంటే ఎవరు పుట్టినారో ఎక్కడ పుట్టినారో చెప్పలేరు, కానీ ఆయన తిరిగింది అయితే మళ్ళీ చూపిస్తారు కదా మనకి. మళ్ళీ జీసస్ సరే మళ్ళీ ఇప్పుడు నేను ఇట్లా మన ఆధారాలు తీసుకుంటే ఆధారాలు తీసుకుంటే వాళ్ళు మాట్లాడేది కూడా తిరిగిండు, పెరిగిండు, చేసిండు, శీల చేసిరు అనే దానికి ఆధారాలు చూపిస్తారు కదా జెరూసలేం అని చెప్పి. టాంబా టాంబ్ అంటారు. ఊంబ్ ఎవరిది? మేరీది. ఓకే, టాంబ్ అంటే సమాధి. వాళ్ళ కాన్సెప్ట్ ఊమ్ టు టాంబ్. ఓకే, గర్భం నుంచి సమాధి వరకు. ఓకే, అకార్డింగ్ టు దెమ్. మనం కాదు, వాళ్ళ వైపు మాట్లాడదాం కాన్సెప్ట్. ఓకే, వాళ్ళ యాంగిల్లో. ఓకే. సో ఇతను ఎవరికి పుట్టాడు అంటే మేరీకి పుట్టాడు అంటారు. మేరీకి ఎవరి వల్ల పుట్టాడు? ఇప్పుడు మీరున్నారండి, మీరు నాకు పరిచయం లేదు, ఇవాళ పరిచయం. మీ నాన్నగారి పేరేంటి? నరసింహారెడ్డి. ఎంతసేపు పట్టింది చెప్పడానికి? టైం ఎందుకు పడుతుంది కదా. మీరు కావాలితే నెట్లో అడగండి యేసు నాన్న ఎవరని. దేవుడు. పరిశుద్ధాత్మ అంటారు. అతను ఎవరు? అదే దేవుడు, ఆల్మైటీ. ఇప్పుడు యేసు ఎవరు? మేరీ కొడుకు, ఆల్మైటీ కొడుకు. మేరీకి ఆల్మైటీ ప్రసాదించిన కొడుకు. సరే, ఇప్పుడు యేసు పొజిషన్ ఏంటి? గాడ్ ఫర్ క్రిస్టియన్స్ కాదు, ఇందాక గాడ్ ఎవరు? ఆల్మైటీ. ఆల్మైటీ ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? ఈ గాడ్ ఎవరు? ఈ యేసు ఎవరు? నేను నిద్రపడ్డది ఇప్పుడు. ఇలా అడిగితే వాళ్ళు ఏమంటారు? 3 ఒకటే రీమిక్స్. 3 ఒకటే వాళ్ళు అన్నారు. ఇక్కడ ఉంది నా ట్రినిటీ అని ఒక చర్చ్ ఉంది ఒకటిపల్లి దగ్గర. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈయన దేవునికి దూత, అంటే మనం చెప్పింది దేవునికి మోసుకపోయే దూత జీసస్, ఆ యెహోవాను ఆల్మైటీ దేవుడు అనే కాన్సెప్ట్లో చెప్పారు. నాకు చెప్పారు. నీ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను అడిగిన కొన్ని క్వశ్చన్ పరిస్థితిరా బాబు అంటే, ఆల్మైటీ యెహోవా దేవుడు, ఈయన దూత. ఇప్పుడు సరే, వాళ్ళ ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు గాడ్ అని ఎవరని చెప్తున్నారు? యెహోవా అని, ఆల్మైటీ. తక్కువ మీకు ఇప్పుడు ప్రచారం అంతా ఏంటి? జీసస్ అని. జీసస్ తప్ప ఇంకా దేవుడే లేడని చెప్తారు అనుకోండి. అవునా? నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడును లేదా శిక్షించబడును. మార్కు 16:16 నెంబర్ కూడా చెప్తున్నా. ఎందులో ఉంది? కొత్త నిబంధనలో ఉంది. అందులో 2 ఉన్నాయి. వాడికి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు త్వరలో చెత్త నిబంధన కూడా వస్తుంది. 3వ నిబంధన వచ్చింది ఆల్రెడీ. పెన్ను మనదిరా, ఈ పేపరు మనదిరా, నేను రాసేస్తారా ఏదో గీసేస్తారు. ఇప్పుడు ఈ వీడియో చూశాక కింద కామెంట్లో నన్ను తిడతారే, వాడి పేరు ఉండదు తెలుసా? కాళ్ళు చూసుకొని యోజర్ అని పెట్టి తిడతాడు. ఏదో డూప్లికేట్ నేమ్ తోటి తిరుగుతారు. ఆ పేరే ఉండదు. ఎందుకు పేరు ఉండదు? వాడు మనకే పుట్టాడు కాబట్టి. ఆ పేరు చెప్పాడు. కొంచెం టాపిక్ డైవర్ట్ అయినాము సార్. చెప్పు. ఇప్పుడు ఏంటంటే సాయిబాబా దేవుడు కాదు కదా. కాదు.
కానీ మరి ఈ భక్తులను ఏమంటారు, సాయిబాబా భక్తులని పిచ్చిగా పోయి పిచ్చిగా విరాళాలు ఇచ్చి? అయ్యో అసలు విజయవాడలో అయితే దసరాకి తెలుసా, దసరాకి విజయవాడ అంటే ఎవరు గుర్తు రావాలి? దుర్గామాత. కానీ వీళ్ళు ఈయనకే చీర కట్టేస్తారు. బాబాకా? అయ్యో ఎక్కడ ఒట్టు బేబీ సాయి బేబీ బేబీయా? అంటే బాబా బేబీ బికమ్ చీర కట్టేస్తే ఏమిటి అట్లా వచ్చిన అలా సాయి బేబీ. అలా ఇవన్నీ ఎందుకు అంటున్నా, మనకి ఇప్పుడు నేను ఏమంటా అంటే మీకు కూర్చోవడానికి చైర్ ఇచ్చాం కదా, అవును సార్. నేను ఆ మ్యాట్ మీద కూర్చుంటా, అదంతా ఎక్స్ట్రా కదా, ఆ ఎక్స్ట్రా ఎందుకు అంటున్నాను, చైర్ ఉందిగా. అలా మనకి మన తాతలు ముత్తాతలు పద్ధతి అన్నీ ఇచ్చారు కదా. శంకరాచార్యుల కంటే గొప్ప వాళ్ళు అయితే కాదు కదా. కాదు కాదు 100% కాదు. శంకర్ల వాళ్ళు మనకు విధానం ఇచ్చేళ్ళారు కదా. కానీ శంకరాచార్యులు అని మనం గురువుగా భావిస్తాం తప్ప దేవునిగా భావించాం కదా. అదే కదా. కానీ మనం ఈ బాబాని ఎందుకు మనం దేవుని చేసేసినాం అంటే ఇందులో ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మీ నాన్నగారికి వ్యవసాయం ఉందా? ఉంది, మా వ్యవసాయదారుతో. ఇంకేం చెప్పక్కర్లేగా. ఇప్పుడు అంటే అన్నీ మనం డీటెయిల్గా చెప్పలేం, కానీ పొలంలో ఎద్దుల్ని దున్నడం అది మీరు చూసి ఐడియా ఉందిగా మీకు చిన్నప్పుడు. అంటే మా పొలంలో చేసినప్పుడు వాటి దగ్గరికి వెళ్ళడం, హై హై అనడం, లేదా ఎడ్ల బండి మీద తిరగడం, ఇవంతా ఉంది. అది పక్కన పెట్టింది. ఈ ఎడ్లు ఎప్పుడైనా వాటికి భావావేశం కలిగి ఆవుల మీదకి వెళ్లకుండా ఉండటానికి ఓ పని చేసేవారు. మీకు వెలిగింది చెప్పక్కర్లేదు, ఎలగకపోతే వేరే కథ, వాళ్ళకి వెలుగుద్ది. సేమ్ ఈ సాయిబాబా కాన్సెప్టు, సెక్యులరిజం కాన్సెప్ట్ ఇవన్నీ కూడా అంతే. ఎద్దు చూడడానికి ఎద్దు, అసలు రద్దు, మొత్తం మొద్దు. ఇంకోటి ఎందుకు ఇది అడగాల్సి వస్తుందంటే, ప్రతి దగ్గర పుట్టగొడులో పుట్టుకొస్తాయి బాబా టెంపుల్లో, ప్లస్ ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి. దానివల్ల ఒక యూజ్ ఉంది. ఇప్పుడు మనకు సమాజానికి ఎంతో అంత ఇప్పుడు మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇస్కాన్ టెంపుల్ తరపున ప్రచారం చేయడం కానీ, అంటే కొంచెం వాళ్ళకు తెలియని విషయాలు చెప్పడం కానీ బోధిస్తుండడం వల్ల కొంచెం సబ్జెక్ట్ ఉంది. ఈ సాయిబాబా ట్రస్ట్ వల్ల అంతా డబ్బులు పోతున్నా కూడా ఎక్కడ వాళ్ళ వరకు వచ్చి హిందూ మతం గురించి కానీ మన సనాతన ధర్మం గురించి కానీ ఎక్కడ బోధించిన విషయాలను ఎక్కడ చూడలేదు. అంటే ఇప్పుడు గౌరవించడం వేరు, పూజించడం వేరు. దురదృష్టకర విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ గుళ్ళో నవగ్రహాలు ఉన్నాయి నాన్న, అది పూజిస్తాం. ఆ నవగ్రహాలు మనకు ఒక శాస్త్రం ఉంది. అవును, 9 దిక్కులు మనకు కాపాడాలనే ఉద్దేశంతో మనకు ఖచ్చితంగా నవగ్రహాలు. ఇప్పుడు ఆ నవగ్రహాల్లో ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః 9 మందిని తీసేసి ఆ 9 సాయిబాబాలు పెట్టేసి దానికి ఇంకే మనం జరుగుతుంది, చాలా జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పుట్టపర్తి సాయిబాబా టెంపుల్ వస్తున్నాయి. ఆయన సేవ చేశారు ఇంకా. బట్ ఆఫ్కోర్స్ గౌరవించడం వేరు, అది గౌరవించడానికి నేను రెడీ ఉన్నా. ఇప్పుడు మన శంకరాచార్యులు వారు సంవత్సరానికి ఒకసారి శంకర జయంతి చేసి వాళ్ళని గౌరవించడం, పూజ చేయడం, స్మరించడం, నథింగ్ రాంగ్. శంకర్ల వారు చెప్పింది చేయాలి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దృక్ంకరణే. శంకర్ల వారు బోల్డ్ ఇచ్చారు. ఆ ఫిలాసఫీ అంతులేదు, తల పట్టదు, మన జీవితం చాలదు, అంత ఇచ్చారు. ఒక సౌందర్యలహరి కావచ్చు, వివేక చూడమని కావచ్చు, బోల్డ్ అని స్తోత్రాలు బోల్డ్ అని ఇచ్చారు. చాలా అంటే చాలా ఇచ్చారు. అవును సార్. స్వామి, ఇది మీరు 97లో ఇస్కాన్లో చేరారు కదా, దానికన్నా ముందు చిన్నోడిని ఇంట్లో ఉన్నాను. అంటే ఎంత సార్ మీరు ఇస్కాన్లో చేరినప్పుడు? 17 years ఉన్నప్పుడు నేను అంటే 14-13 ఉన్నప్పుడు నాకు ఒకరు పరిచయం అవడం వలన ఆర్ఎస్ఎస్ పరిచయం అయ్యి ఆ భావాలతో నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయి ఆర్ఎస్ఎస్లో ప్రచారంగా కొన్నాళ్ళు ఉండి తర్వాత అయోధ్య వెళ్ళి 92లో స్వాధ్యాయంలో ఏమైనా చేశారా సార్? లేదన్న, ఆర్ఎస్ఎస్లో ఉన్నాను ఫుల్ టైమర్గా కొన్నాళ్ళు నుండి. తర్వాత అయోధ్య వెళ్ళి ఆ దొంగలు కట్టిన కట్టడం, ఆ కూల్చివేత సమయంలో అక్కడే ఉండి ఆ తర్వాత మళ్ళీ పుస్తకాలు చదవడం వల్ల నేను ఇస్కాన్లో జాయిన్ అయిపోయాను. ఇస్కాన్లో జాయిన్ తర్వాత మీకు ఏమన్నా గోల్ పెట్టుకున్నారా స్వామి? ఇక్కడ దీనిలో జాయిన్ కావాలని ఏమైనా గోల్ ఉండేనా, లేకపోతే? అదే అంటే పుస్తకాలు చదవడం వలన అందులో ఒక పుస్తకం ముందు చదివాను, దాని పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆత్మ సాక్షాత్కార సాక్ష్యం, అద్భుతమైన పుస్తకం. మనకు అవైలబుల్ ఉంటుందా స్వామి? ఇక మన అబిడ్స్లో ఉంటుంది, లేకపోతే బంజారీస్లో ఉంటుంది, సికింద్రాబాద్ ఇస్కాన్ ఎక్కడైనా.
ఆ పుస్తకం చదివిన తర్వాత అప్పుడు నేను 21, 22 ఆ పుస్తకం చదివిన తర్వాత ఓ అంటే మా నాన్నగారిని నేను నాన్న కారు కొను తినేసేవాడిని. ఓహో ఇది లైఫ్ గోల్ కాదు, ఇది గోల. సో నాకు అర్థమైంది, ఓహో లైఫ్ అంటే ఏదో మనం ఊహించుకున్నట్టు ఏదో బండి మీద తిరగడం, కారులో తిరగడం ఇది కాదు. లైఫ్ అంటే భగవంతుడిని పొందడం అని నేను ఇంకా ఆ పుస్తకాలు చదివిన తర్వాత ఇంకా వేరే పుస్తకాలు ఈ మన అబిడ్స్లో ఇస్కాన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి స్మాల్ బుక్స్ కొనుక్కుని హైదరాబాద్లోనే అప్పట్లో బస్ పాస్ 20 రూపీస్ ఉండేది. ఆ 20 రూపీస్ బస్ పాస్ పొద్దున్న టిఫిన్ చేసేయడం, బస్ నేను చదువు అలా చాలా బుక్స్ చదువుకుని 2 వీక్స్ ఏమో ఇక్కడ ఉన్నాను. తర్వాత మళ్ళీ తిరుపతిలో టెంపుల్లో జాయిన్ అయ్యి అలా ఇంకా చాలా అక్కడ చదువుకుంటూ అక్కడ ఉంటూ అలా ప్రచారం చేస్తూ. మీరు ఈ సనాతన ధర్మం ప్రచారం మొదలుపెట్టింది ఎప్పుడు స్వామి? అప్పుడు అంటే అలా అంటే అట్ ఏజ్ ఆఫ్ 17. 17లోనే స్టార్ట్ చేసారా? అంతే కదా, 17 అంతే కదా. నేను జాయిన్ అంతే కదా ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు ఒక పాట పాడతాను మీకు అర్థం కావడం కోసం. ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, పరధర్మమ్ములు పరతంత్రమ్ములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్, పరకుతంత్రముల కూల్చండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. వివరంగా కొంచెం మాటల్లో. ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్. ఈ హైందవ జనాల్ని ప్రేమ సూత్రంతో అందరినీ కలపండి. సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటలు వేయండు. చూసారా, ఓన్లీ భారతదేశం అంటలేదు మనం, సమస్త మానవ కళ్యాణం. ఎందుకని ఈ భూమి మీద హ్యుమానిటీ ఉన్నటువంటిది ఏకైక ధర్మం సనాతన ధర్మం. మనం మాత్రమే చెప్పగలం. వాడి మతంతో, వాడి గతంతో, వాడి కులంతో, వాడి ప్రాంతంతో, వాడి భాషతో, వాడి స్థాయితో సంబంధం లేకుండా సర్వే జన అని మనమే చెప్పగలం. అదే ఎడారి మతాలు ఏం చెప్తాయంటే వాడు నమ్మితే ఒకటి, నమ్మకపోతే ఒకటి కదా. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, లోక కళ్యాణం సాధ్యమయ్యేది కేవలం ఈ సనాతన ధర్మం మాత్రమే, ద్వారా మాత్రమే. అందుకని సనాతన ధర్మం బాగుండాలంటే ఏం చేయాలి, మనంతా కలిసి ఉండాలి, హైందవులు అందరూ కలిసి ఉండాలి. అలా ఆ విధంగా ఎట్ ఏజ్ ఆఫ్ 16, 17 ఐ స్టార్టెడ్ దిస్ ప్రీచింగ్. ఆ తర్వాత ఇస్కాన్ జాయిన్ అయినా అక్కడ ప్రీచింగ్ అలా అలా. దేశం గొప్పదా సనాతన ధర్మం గొప్పదా అంటే? ధర్మం ఉంటే దేశం ఉంటుంది. రెండిట్లో ఏది గొప్పదంటే? రెండు అవినాభావ సంబంధం కదా, ఈ మూలం ఇది కదా. ఇప్పుడు మూలం సనాతన ధర్మం మూలం. ఇప్పుడు పాకిస్తాన్లో నువ్వు శివాలయం అభిషేకం అదేం కుదరదు కదా. ఎందుకు కుదరదు? అక్కడ మనం లేం కాబట్టి. అవునా? మీరు కావాలితే నెట్లోకి వెళ్ళి వెతకండి, చరిత్రలో వెతకండి. కరాచీలో ఎంత పర్సంటేజ్ ఉండేవాళ్ళు హిందువులు? ఒక 100 ఏళ్ల క్రితం 74% ఉండేవారు. ఢాకాలో ఎంతమంది ఉండేవారు? 24. లాహోర్లో ఎంతమంది ఉండేవారు? ఇప్పుడు కూడా నెట్లోకి వెళ్ళి కొట్టండి పాకిస్తాన్ హిందూ టెంపుల్స్ అని. ఒకటి ఉచ్చల దొడ్డి అయిపోయింది, ఒకటేమో చికెన్ షాప్ అయిపోయింది, ఒకటేమో పశువులు కట్టేది అయిపోయింది. ఎందుకట? కాబట్టి నేను కొత్త చెప్పులు కొనుక్కున్నా. కొత్త చెప్పులు కూడా ఎందుకు? అన్ని మతాలు సమానం అంటే వాడతానని చెప్పడానికి. సిగ్గులే. బంగ్లాదేశ్లో అంత నాశనం చేస్తుంటే హిందువుల్ని చంపి ఆ చెత్త వేసే ట్రాక్టర్ మీద వేసి శవాలు తీసుకుపోతున్నారు. ఆ శవాలను అలా వేలాడదీస్తున్నారు, రోడ్డు మీద లాగుతున్నారు. ఒక ఆడపిల్లని, హిందూ ఆడపిల్లని రేప్ చేస్తుంటే ఇంకో పిశాచ మతానికి సంబంధించిన ఆడపిల్ల ఆ పిల్ల బట్టలు లాగుతుంటే, ఏ యాసిడ్ పోస్తుంటే, బూటుకాలుతో ఎక్కడ వేయకూడదు అక్కడ కాలు వేస్తుంటే, ఏది అమ్నిస్టీ ఎక్కడుంది? మానవ హక్కుల సంఘాలు ఎక్కడున్నాయి? ఈ విషయమే సార్ ఈ విషయం పైన కూడా అడుగుదాం అనుకున్నా. ఏదైనా ఇష్యూ అయినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తుంటే సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ అయ్యి 4 రోజులు
ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతున్నా కూడా ఇప్పటికి జరిగి నెల ఈ రోజుకి ఇప్పుడు కూడా ఇందాక కూడా చూస్తే ఓ టీచర్ గారు అంత చిన్న చిన్న వాళ్ళు 20 ఏళ్ళు కూడా లేని కుర్రోళ్ళు వాళ్ళకి చదువు చెప్పిన టీచర్ని రిజైన్ చేయించి మెల్లో చెప్పుల దండ వేసి ఊరేగిస్తున్నారు. అదే చెప్తాను, నెల నుంచి జరుగుతుంటే కూడా మనోళ్ళందరూ అంటే ఈ హిందూ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు 4 రోజులు కరెక్ట్ 4 రోజులు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. మన అదైపోతుంది ఇదైపోతుంది అట్లా అయిపోతుంది ఇట్లా అయిపోతుంది, తర్వాత ఒకరు కూడా పట్టించుకోవట్లేదు. దానికి ఎందుకు ఇది పట్టించుకోవడానికి మనం ఏం చేయలేమా? కాదనా నీ దాకా రాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, అది నీ ధీమా. ఈ 4 రోజులు హల్చల్ చేస్తున్నారు, ఒక 4 రోజులు అందరు స్టేటస్లు పెట్టి దాన్ని ఉద్రేకం అంటారు. దాని తర్వాత ఏమవుతుంది ఉద్రేకం? కాదన్న నీకు 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 అంటుకోలే కదా, నీకు అంటుకోలేదు. రేపు వస్తుంది, రేపు ఆడికొచ్చింది వీడికి రాదా? ఇప్పుడు 1927లో లేదా 29లో లాహోర్లో సేట్ చమన్లాల్ అనే ఆయన 2 బిల్డింగులు కట్టించాడు. స్వేచ్ఛ మళ్ళా చమన్లాల్ చెమల్లా సేట్జీ మార్వాడి 2 బిల్డింగులు ఒకలాగే ఉంటాయి, మధ్యలో ఆర్చ్ ఉంటుంది. ఇప్పటికీ ఆర్చి సగం కూలిపోయి ఉంది అక్కడ. 2 బిల్డింగ్స్. అతని దగ్గర పనిచేసే అతన్ని అడిగాడు, నాకు 2 పిల్లలు 2 బిల్డింగులు కట్టిస్తున్నా, నీకు 9 మంది కదా, నువ్వేం కట్టిస్తున్నావు అని అడిగాడు. అతని దగ్గర పనిచేశాను. మాకేం షెడ్జీ, మాకేం బెంగలేదు, ఒక కొన్నాళ్ళ తర్వాత ఆ రావల్పిండిలో షెడ్జీలు కట్టించినవి, కరాచీలో కట్టించినవి, అవి బిల్డింగ్స్ అన్నీ మాకే కదా అన్నాడు. 29కి 47కి ఎంత దూరం? 18 ఇయర్స్. షెడ్జీ లేడుగా, వాళ్ళ పిల్లలు లేరుగా. అయితే మతం మార్చబడ్డారు లేదా హత మార్చబడ్డారు. నేను యాక్చువల్గా ఇతర మతస్థుల మీద నాకు కోపం ఉండదండి. చాలామంది ఏమనుకుంటారంటే రాధామనోహర్ వాళ్ళకి వ్యతిరేకం అనుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి టిఫిన్ చేస్తారా? భోజనం నేను తిన్నాను, మీ మీద కోపం ఎందుకు ఉండాలి నాకు? మీ డైజెషన్ సిస్టమ్ మీ ఇష్టం సార్. బుద్ధి లేదా? రాత్రి 10ంటికి నువ్వు తింటావు అని నేను అన్నాను. నేను తిన్నాం. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఇంకో ఇంటర్వ్యూ ఇస్తా, ఆయనే తిన్నాం. మా ఆయనతో జ్యూస్ తాగుతావు అంతే. అలా అది ఉదాహరణ. అలా వాళ్ళ మస్తకంలో పుస్తకంలో ఉన్నది వాళ్ళు ఫాలో అవుతున్నారు. నువ్వు అబద్ధాల కోరివి, బొందుగాడివి, అన్ని మతాలు ఒకటే అంటే వెంటనే సిగ్గులే. మీరే కదా సార్ మా పాటలలో నేర్పించారు, అన్ని మతాలు ఒకటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు నేర్పించింది మీరే కదా సార్. అది అందువలన ప్రతిసారి అన్ని మతాలు ఒకటే జెండా ఎగిరేసినప్పుడు చెప్తున్నారు, జెండా మళ్ళీ ఆగస్ట్ 15 చెప్తారు, మళ్ళీ ఏమైనా పండుగ వస్తే చెప్తారు, మళ్ళీ మీటింగ్ అయితే చెప్తారు, ఏదైనా పొలిటికల్ మీటింగ్ అయినా కూడా అందరూ ఒకటే మేము అన్నారు. మీరు నేర్పించి మమ్మల్ని అంటే అలా మీకు అర్థమైంది కదా విషయం. మీరు గమనించండి, మనకి ఒక 1 ఇయర్ క్రితం వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరు తెలంగాణలో? మహమ్మద్ అలీ గారు. విషయం ఏమంటే ఆయన జెండా వందనం చేశారా? చేయలేదని గొడవ అయింది, అది గుర్తుంది. అది మనం అలా ఒకటి కాదు నేను చెప్పేది. ఉద్యోగం పోయినా పర్లేదు అని ఒక టీచరు శాల్యూట్ చేయలేదు. అసలు విషయం అది. నేనది వాళ్ళకి మతం ముఖ్యము అనేదాన్ని వాళ్ళు చాలాసార్లు నిరూపిస్తున్నారు. వాళ్ళ మీద కోపం తెచ్చుకోక్కర్లే, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. నీకు సిగ్గుశానలే, ఎవరు టోపీ పెట్టేసుకుంటావు, అడవిని తినేస్తావు. అసలు మీరు పుస్తకాలు మార్చవచ్చు కదా. ఏంటన్నా పుస్తకాలలో మాకు చెప్పే విధానం, పిల్లలకు చెప్పే విధానం మార్చవచ్చు కదా. కానీ ఇప్పుడు మన దేశం స్వతంత్రం వచ్చాక మనం పునర్నిర్మించుకోవచ్చు. వాస్తవానికి ఈ దేశం ముక్కలవ్వకూడదు, సరే అయింది. మనకంటూ హిందువులకి ఒక భాగం వచ్చింది. అంబేద్కర్ గారు కూడా చెప్పారు స్పష్టంగా. ఇప్పుడు నీకు నాకు గొడవ అయింది, ఇక్కడ 5గురు ఉన్నాం మనం, మీ ముగ్గురు ఒకటి, మేమిద్దరం ఒకటి, ఇక్కడ గోడ కట్టేసాం, అయిపోయింది. అక్కడికి మీ ముగ్గురు ఇటు ఉండాలి, మీ ఇద్దరం అటు ఉండాలి కదా. ఇందులో ఒక పెద్ద మనిషి ఒక పోరంబోకి వచ్చి వాడు ఏం కాదు, వాడు సామాన్లు వేడ పెట్టుకుంటాడు, బాత్రూమ్ అది ఏడు వాడుకుంటాడు, ఇంకెందుకు గోడ కట్టేది? గోడ కట్టింది ఎందుకు? వాడి దరిద్రం మాకు వద్దే అన్నాయి కదా. సో ఆ విధంగా ఇది కంటిన్యూ అయ్యి ఈ రోజున నిన్న అజిత్ దోవల్ ఓ ఫోటో పెట్టారు, చాలా పెయిన్ఫుల్ ఫోటో. నోబడి కెన్ స్టాప్ ద ఫ్లడ్. సో కాబట్టి సిగ్గులేని అబద్ధాలాడే బొందుగాళ్ళు ఈ దేశ నాశనానికి కారకులు తప్ప వాళ్ళు వీళ్ళు కాదు. ఒకవేళ ఇప్పుడు మన భారతదేశానికి కూడా దుస్థితి రాకుండడానికి మనం ఏం చేయగలుగుతాం?
ఎందుకంటే వాళ్ళది జనాభా విపరీతంగా పెరుగుతున్నది. పర్సంటేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1947 నుంచి కూడా డబల్ అయిపోయింది పర్సంటేజ్, డబల్ దాటే. అప్పుడు 3 ఇప్పుడు 0 పక్కన. తర్వాత ఏంది పరిస్థితి? ఏముంటుందన్న ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంటో, పాకిస్తాన్లో పరిస్థితి ఏంటో సేమ్ పరిస్థితి ఏంటి. అప్పుడు మనం దాన్ని అడ్డుకట్ట ఎట్లా వేయగలుగుతాం దీనికి? ఎట్లా కాదు నాన్న, ఇప్పుడు మీరే ఆలోచించండి లాజికల్గా. అక్కడి నుంచి నీరు వస్తుంది, మీరు కింద కూర్చున్నారు, మీరు చూస్తున్నారుగా. నీరు వస్తున్నప్పుడు ఏం చేయాలి? డౌన్ కదా వచ్చేది, ఫ్లో అయ్యేది. నీరు పల్ల మెరుగు కిందకు వస్తుంది, మీరు ఏం చేయాలి? లేవాలిగా, కట్టేయాలి. లేదా కనీసం అక్కడ అడ్డం వేయాలిగా. నువ్వు లేవవు, అక్కడ అడ్డం వేయవు. దీనికి మీరేం సొల్యూషన్ చెప్తారని? సొల్యూషన్ చెప్తాను, ఫాలో అవ్వాలిగా. ఇప్పుడు ఖచ్చితంగా మొన్న కూడా నంద్యాలలో సభలో చాలా చోట్ల ప్రతిజ్ఞ చేయిస్తా, పబ్లిక్లో రోడ్డు మీద చేయిస్తా. హిందూగా పుట్టిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. స్వామి ఇప్పుడు మీరు శపథం చేపిస్తున్నారు కదా, హిందూ దగ్గర కొనండి, హిందువుల ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞలు చేపిస్తున్నారు కదా, దానివల్ల మీకు ఏమి ఇబ్బంది అవ్వట్లేదా? మరి ఎట్లా మిగతా అందరూ ఏమన్నారా? ఎవరేమనాలి? కాదండి, ఇప్పుడు నా మాతృదేశాన్ని నేను గౌరవిస్తాను, నా మాతృభూమిని ప్రేమిస్తాను, మా అమ్మా నాన్నే గౌరవిస్తా అనేది ఎంత సహజమో ఇది కూడా అంతే సహజం కదా. దోషం ఉంది? హిందువుల దగ్గరికి కొంటే హిందువుల దగ్గర తింటా అంటే అది తప్పే ఉంది అసలు. ఇప్పుడు మీరు కావాలితే మీరు పోచమ్మ తల్లికి మేకనో కోడినో ఇచ్చి పట్టుకెళ్ళి సలీంకి ఇవ్వండి, జట్కా మాంసం. అలా చేయండి, తినడు కదా. సేమ్. అతనికి ఓ నియమం ఉండొచ్చా, నాకు ఉండద్దా కదా. ఇప్పుడు మీరు బాగా గ్రహించండి, నా ఇంటర్వ్యూస్లో వీడియోస్లో చాలామంది తప్పుగా ఊహించుకునేది ఏంటంటే రాధా మనోహర్ ఈజ్ ఎగ్నెస్ట్ అదర్ రిలిజియన్స్. నో, ఐఎమ్ ఎగ్నెస్ట్ ఇన్హ్యూమానిటీ. ఈ అమానవత్వాన్ని వ్యతిరేకిస్తున్నాను, అవినీతిని వ్యతిరేకిస్తున్నాను, అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నాను, అక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాను, ఈ దేశ ధర్మాలని నాశనం చేసే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను. అలాగే హిందువుల్లో బొందుగాలని నేను వ్యతిరేకిస్తున్నాను. సెక్యులరిజం అనే పేరు వ్యతిరేకిస్తున్నాను అంతే తప్ప మనం అసలు ఎవరి మీద వ్యతిరేకం కాదు. వాళ్ళు ఫాలో అవుతున్నారు, మనం ఫాలో అవ్వమని చెప్తున్నారు అంతే. అతను అలాలు ఫాలో అవ్వడానికి నువ్వెవడు వ్యతిరేకించడానికి? వ్యతిరేకించలేము కూడా. అతని సిస్టమ్ అది, అతని ఇష్టం అది కదా. నీకేం పండా అలాలు అలాలుందా? నీకేం పండిరా? మనకు అలాలంటేనే తెలియదు, అప్పుడు దాంతో ఏం పని కదా. ఇప్పుడు నీకు ఎంత ఇంగితం లేకపోతే ఏడుపాయల దగ్గర కోసే వాళ్ళని తెచ్చి నువ్వు గోయించేది, నీకెంత ఇంగితం లేకపోతే కదా. నువ్వు మొక్కే పోచమ్మ తల్లిని అతను మొక్కడు కదా. అతను అలాలు చేసి కోసిన కోడో మేకో నువ్వు ఎట్లా పెడతావు? ఇంగితం ఉండాల్సింది ఎవరికి ఇప్పుడు? హిందూ హైందవకి లేదు సరే. అందుకే చాలా స్పష్టంగా చెప్తాను, మారాల్సిందెవరు, మాట్లాడాల్సిందెవరు, పోట్లాడాల్సిందెవరు, పరిశీలించాల్సిందెవరు, పరిణామాలను ఎదుర్కోవాల్సిందెవరు? హైందవ. స్వామి ఇప్పుడు ఇది కాకుండా ఇంకేమైనా చేయగలుగుతామా? నాన్న ఇప్పుడు ఒకటైతే చెప్పగలను, ఇది ఆపడానికి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ ఆన్సర్ ఒకటే, ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ ఎడ్యుకేట్. అదర్వైజ్ రెడీ ఫర్ ఎరాడికేట్. నీ ఇష్టం అది. డాక్టర్ గారు చెప్పారు, మెడిసిన్ ఇచ్చారు, డ్రాప్స్ వేసుకోమని. దేంట్లో వేసుకోవాలి? కంట్లో అని చెప్పారు, కంట్లో వేసుకో. సార్ కంట్లో నాకు నచ్చదు సార్, మంటగా ఉంది సార్, ముక్కులో పోసుకుంటా, నోట్లో పోసుకుంటా. అరే హోల్స్ ఉన్నంత మాత్రం హోల్సేల్ ఎక్కడ పెడితే ఆడ వాడద్దు. అది కంటికి ఇచ్చిన మెడిసిన్ కంటికే వాడాలి. నొప్పికి ఏ నొప్పి ఉంటా కదా మరి కదా. కాబట్టి ఈ దేశం నిలబడాలంటే హిందువులే ఉండాలి. ఈ మాట నాది కదా, మళ్ళీ కేకే మహమ్మద్ చెప్పాడు. కేకే మహమ్మద్ ఆర్కియాలజిస్ట్ ఏం చెప్పాడు? అదే అయోధ్య విషయంలో పనిచేసిన ఆయన కేకే మహమ్మద్. అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ, టిల్ దట్ టైమ్ ఓన్లీ దేర్ విల్ బి సెక్యులరిజం, దేర్ విల్ బి రాజ్యాంగం ఇన్ దిస్ కంట్రీ. ఆఫ్టర్ దట్ ఇంకా అదేముంటుంది సార్, సినిమా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడో 9 ఏళ్ళు అంట అమ్మాయి వయసు పెళ్ళికి. ఖురాన్ ప్రకారం ఏమో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈ 3 పుస్తకాలు ఉన్నాయి కదా, 3 గ్రంథాలు మన దాంతో కలుపుకుంటే, భగవద్గీత మేజర్గా, భగవద్గీత, బైబుల్, ఖురాన్ ఉన్నాయి కదా. ఈ 3 లేదు గొప్పది.
నేను అది చాలాసార్లు చెప్పాను నా ఇంటర్వ్యూలో. నాకు అర్థమవుతుంది తెలుసుగా, 3 పెట్టండి, ఆ, ఓ మార్కర్ పెన్ తండి, మానవత్వానికి ఏది వ్యతిరేకం ఉంటే అది కొట్టేయండి లేదా చింపేయండి. ఇప్పుడు మానవతా వ్యతిరేకం, బైబుల్ ఎట్లా మానవతా వ్యతిరేకం అవుతుంది? మీరు చదివితే అర్థమవుతుంది, లేదా చదవమంటే చదువుతాం. వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ మన ఛాలెంజ్ చేసి 26 క్వశ్చన్లకి ఎవరైనా నాకు సమాధానం చెప్తే అని, దానికి విపి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీకు నేను వస్తున్నా, నేను రెడీ ఉన్నా ఛాలెంజ్కి అని అంటున్నాడు కదా. నేను మరి చెప్పాను కదా, నియమం ఉంటుందిగా. ఏమో అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఎవరితో డిబేట్ చేయాలి చెప్పండి? క్రిస్టియన్స్తో. క్రిస్టియన్స్, ఆయన కదా, క్రిస్టియన్ ఎలా క్రిస్టియన్? నీ పేరు నీ పేరు చివరి ఏమొద్ది? రెడ్డి. అతని పేరు చివరి ఏమొద్ది? అదే ఉంది, రెడ్డి. నువ్వెవరు? నేను హైందవుని. అతనెవరు? ఇందులో పుట్టినోడే. ఇప్పుడు మీరు ఏం కారు తీసుకొచ్చారు? ఎక్స్యూవి. ఎక్స్యూవి. దాని మీద ఆడి అండ్ డ్రై, మీ డాడీ అండ్ డ్రై అవుతుందా? రాదు. ఆటో వెనకాల ఆడి దాటితే అవుద్దా? కాదు. నువ్వు అందుకని నేనైతే ఇప్పుడు క్లారిటీ ఉండాలి. క్రిస్టియన్తో మాత్రమే మీరు అంతే. 50-50 కాదు కదా వీళ్ళు. మాకు పుట్టిన వాళ్ళు మాతో ఎట్లా కూర్చుంటారు కదా. మన దాని మీద ఎట్లా విభేదిస్తారు అనేది కదా. ఇప్పుడు నేను ఆనియన్ తిన్నావు, నువ్వు చెప్తావు ఆనియన్ నువ్వు తినవు కదా, నీకు నచ్చదు కదా, దాన్ని పడేసేయి అన్నావు అనుకో, అది దానికి ఇష్టం ఉంటే నేను పాడేయలేనుగా, అవునా? నేను వెంటనే పడేస్తాను, ఎందుకంటే దాన్ని నేను తిన్న కాబట్టి వ్యతిరేకిస్తాను కాబట్టి. మీరు కాఫీ తాగలన్నారు కదా, ఈ కాఫీలో ఉమ్ముపోయి అని అనుకో, ఉమ్ము పోస్తా, ఎందుకంటే దాన్ని వ్యతిరేకిస్తున్నానని నీకు నిరూపించడానికి. మరి అతను క్రైస్తవుడు ఎలా అవుతాడు? అన్నీ వాడేసేసుకుని నీకు తోక కావాలి, పేరు కావాలి, సర్టిఫికెట్లోనూ కావాలి, పెళ్లి చేసుకున్న పిల్లానికి అదే కులం కావాలి. నువ్వు డూప్లికేటు, నువ్వు కేటు ప్లస్ డూప్లికేటు. కరెక్టే స్వామి, ఇది ఇంత బాగానే ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ప్రపంచం మొత్తం హిస్టరీ మొత్తం అసలు చూసుకుంటే దేశాలు కానీ ప్రపంచం కానీ ఏదైనా ఇప్పుడు వరకైతే ఏ ఇస్లాం దేశం కూడా బాగుపడింది అంటూ చరిత్రలో ఎక్కడ లేదు. ఆఫ్ఘనిస్తాన్ అయినా, పాకిస్తాన్ అయినా, ఇప్పుడు చూస్తున్న బంగ్లాదేశ్ అయినా, ఎక్కడ పోయినా కూడా పరిస్థితి బాగాలేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఎక్కువ జనాభా పెరుగుతుంది కూడా ఇండియాలో ముస్లిం మతమే, ఇస్లామే పెరుగుతుంది. కానీ మీరు ఎప్పుడు వ్యతిరేకంగా ఎక్కువ సార్లు ఈ క్రిస్టియన్ మీద లేదా ఈ గొర్రెల మీదనే ఎక్కువ పోటీ, వాళ్ళ మీద ఎక్కువ చేస్తుంటారు కదా. ఎందుకు ఈ ముస్లిం మతం మీద అంత వ్యతిరేకత చూపించలేకపోతున్నారు? ఇప్పుడు ఎవరు వచ్చి మీ ఇంటి దగ్గరికి ఇది కొనుక్కో ఇది కొనుక్కో ఇది కొనుక్కో అన్నారో వాడి మీద అరుస్తావా? ఎక్కడో షాపులో అమ్మేవాడి దగ్గర అరుస్తావా? నీ ఇంటికి వచ్చి సతాయించేవాడి దగ్గర కదా. ఇప్పుడు ఎడ్యుకేట్ చేయడం అనే దానికి మనం ఎడ్యుకేట్ చేస్తాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా ఎక్కడ కొనాలి ఎక్కడ తినాలని, అవునా? ఎడ్యుకేట్ చేయడం వేరు, ఎవరైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళతో మనం రియాక్ట్ అవ్వడం వేరు కదా. అది చేస్తున్నాం. ఇప్పుడు ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కునేది ఎవరు? ఇప్పుడు మొన్న రోడ్డు మీద వెళ్తున్నాం తిరుపతిలో, నేను బండి ఆపి వీళ్ళు ఎక్కడ ఉన్నారా వెనకాల ఇంకా రాలేదని వీళ్ళకి ఫోన్ చేద్దామని బండి ఆపితే ఒక రాజమండ్రి గొర్రె, గోదావరి గొర్రె, సార్ మీరు టీవీలో యూట్యూబ్లో వస్తారు కదా అవునమ్మా అన్న. ఆ వాటాన్ని బట్టి తెలిసిపోయింది ఆవిడ. చెప్పమ్మా అన్న. అల్లా వాదం రోడ్డు మీదే, ఆ వీడియో కూడా చూడొచ్చు. రోడ్డు మీద అల్లా వాదం పెంచేసేసి, పోనీ నువ్వు పరిశుద్ధం అన్నావు కదా, పోనీ చదువు అన్న, చదవదు వాదం. తిరుమలలో పనిచేసే వాళ్ళలో గొర్రెలు ఉన్నాయన్న, పనిచేస్తాను నీకేం నొప్పి అంది. పైసలు ఇచ్చే మేమే కదమ్మా, ఉండిల్లో డబ్బులు వేసేది మేమే కదా. వాడి పేరు వెంకటేషు, సర్టిఫికెట్లో హిందువు, పనిచేసేది వెంకటేశ్వర దగ్గర, వెళ్ళేది చర్చికి. వాడు చీటర్ కదమ్మా. ఆ చీటింగ్ చేసే వాడి పట్ల మేము వ్యతిరేకించాలి కదా. టీటీడీ అంటే సపరేట్, ఎందుకంటే అక్కడ భక్తితోనే పనిచేయాలని కోరుకుంటాం కదా. అక్కడ రాసి ఉంటుంది, టీటీడీ ఆఫీసులో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? ఇది ఉద్యోగం కాదు, ఇది శ్రీవారి సేవ. వెంకటేశ్వర వల్లనే కదా ఉద్యోగాలైనా, యూనివర్సిటీలైనా, హాస్పిటల్ అయినా, స్విమ్స్ అయినా, రుయా అయినా ఇవన్నీ నడిచేది. కరెక్ట్. అవునా? ఎవరి వల్ల నువ్వు తింటున్నావో ఆయన దేవుడు కాదు సాతానని చెప్పి నువ్వు ఆయన సొమ్ము తింటూ, వాడు ఎవడో ఉన్నాడు బందర్లో, వాడు దేవాదాయ శాఖలో పనిచేస్తాడు, వాడు గొర్రె, వాడికి జీతం వస్తే వాడి జీతం ఎక్కడి నుంచి ఇస్తారు? హుండీలో డబ్బులు కదా. వాడు ఆ డబ్బుల్ని తెచ్చి ఇస్తారు కదా అటెండర్,
ఇస్తే దాన్ని అక్కడ పెట్టమంటాడు. పెట్టమని ఎవరో వాళ్ళ బంధువునో ఎవరినో పిలిచి ఈ డబ్బులు పట్టుకెళ్ళి షాపులో ఇచ్చేసి ఆ డబ్బులకు ఇంకో డబ్బులు తెమ్మని ఆ డబ్బులు తీసుకుంటాడు. సిగ్గులేని గొర్రె. అసలు ఈ డబ్బులు మంచిది కాదని ఆ గుళ్ళోవి ఆ, ఇప్పుడు ఈ గుళ్ళో డబ్బులు కాగితాలని ఇంకో షాపులో ఇచ్చి మార్చుకుని వాడతాడు. మరి బాడీ ఎవరు ఇచ్చారు? హిందువులేగా. ఉద్యోగం ఎవరు ఇచ్చారు? హిందువులేగా. చచ్చిపోయి కొత్త బాడీతో వచ్చామని చెప్తున్నా. correct. కొత్త పేరుతో కొత్త బాడీతో. ఇప్పుడు ఈ దేవుని పేరు చెప్పి వ్యాపారం చేసేటోళ్ళని ఏమనాలి మరి? దేవుని పేరుతోటి వ్యాపారం చేసేటోళ్ళని మనం ఎట్లా చూడాలి? పిల్లలకి ఎట్లా బుద్ధి చెప్పవచ్చు? అంటే ఏదైనా ఉదాహరణ చెప్పినా చాలా వరకు ఇప్పుడు టీటీడీ తీసుకుందాం, ఉద్యోగులే టికెట్లు అమ్ముతున్నారు. నాకు కూడా చాలామంది అప్రోచ్ అయ్యారు. వాళ్ళే టికెట్లు బ్లాక్లో అమ్మడం. అదొక్కటే కాకుండా కూడా ఈ దొంగ బాబాల పేర్ల మీద బిజినెస్ చేయడం. దేవుడు వస్తాడు, కనిపిస్తాడు, మేము మాట్లాడిస్తాం, తీరుస్తామని చెప్పి మొక్కులాడమని మొక్కియడం. ఇవన్నీ వ్యతిరేకించడమే. అమ్మగారు వచ్చేసిందని చెప్పేసి పూజలు చేసేసి వాళ్ళకు డబ్బులతో పనే ఉంది. వ్యాపారం చేస్తున్నారు కదా దేవుని పేరు చెప్పి, నమ్మకంతో కదా వ్యాపారం చేయకూడదు. అది ఎట్లా మనం అరికట్టేసేది? ఎట్లా అది నీ ఎడ్యుకేషన్ బట్టి ఉంటుంది. ఉదాహరణ ఇండివిజువల్ ఎడ్యుకేషన్ నువ్వు ఎడ్యుకేట్ చెయ్యి నీ స్థాయిలో. నేను చేస్తున్నాను. ఇప్పుడు పొద్దున్న 2 దేవాదాయ శాఖ వాళ్ళే వచ్చారు. స్వామి నేను కూడా మారినాను స్వామి, నీ వలన నా పర్సెప్షన్ మార్చుకున్నాను, ఓ 20% జనానికి అర్థమైంది స్వామి అని చెప్పాడు. అలాగే మొన్న కుర్రోడు ఫోన్ చేశాడు. కుర్రోడే వాడు మెసేజ్ కూడా పెట్టాడు. మీరు చదవచ్చు, రాజమండ్రి నుంచి. వాడు చదువుకునే పిల్లడు. వాడు మొన్న కొంచెం మాట్లాడాను, ఇంకా మళ్ళీ మాట్లాడడం కుదరలేదు. బాగుంది, చదవాలి. ఇంగ్లీష్లో ఉంది కదా, పైకి చదవండి. గురుగారు మీకు కొంచెం టైం ఉంటే దయచేసి కాల్ చేయండి. మొన్న మీరు కాల్ చేసినప్పుడు చాలా హెడ్ఏక్గా ఉంది. పైగా సడన్గా మీరు కాల్ చేసేసరికి నాకేం మాట్లాడాలో తెలియలేదు. షాక్లో ఉండిపోయా. నా కోసం మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మొన్న కాల్ చేసినందుకు ధన్యవాదములు. మీలాంటి వాళ్ళు చేసిన వీడియోస్ని స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం, మన పూర్వీకుల కోసం, మన పవిత్ర గ్రంథాల కోసం పోరాడదాం. జై శ్రీరామ్. ఇలా చాలామంది పిల్లలు, విద్యార్థులు చాలామంది ఈ మార్పు వస్తే చాలు. ఒక 10% హిందూస్లో మార్పు వస్తే చాలా మంచి జరుగుతుంది ప్రపంచానికి. స్వామి వివేకానంద చెప్పారు, అనిబిసిన్ చెప్పింది, ఈ దేశంలో హిందుత్వం నశిస్తే ఈ భూమి మీద మానవత్వం నశిస్తుంది. కాబట్టి ఈ భూమి మీద ఉండవలసిన ముఖ్యమైన దేశం భారతదేశం. ఎందుకంటే ప్రపంచం యొక్క మేలు కోరేది ఇది. ఇప్పుడు ఓసరు వెళ్ళని ఒక అతను ఉన్నాడు. అతను ఎంపీగా కూడా చేశాడు. అతను అంటాడు, క్రిస్టియానిటీ పెరిగితే ఏమైంది అంటాడు. ఒక గోదావరి అమ్మాయి గట్టిగా 20 ఏళ్ళు ఉండవు. ఆ అమ్మాయిని అడిగారు ఏదో ఒక బయట ఊరికే. ఇప్పుడు మొత్తం అంతా మీ గొర్రెలు అయిపోయారనుకో, అప్పుడు ఏం చేస్తారు అంటే, మనుషుల్ని సంపం కానీ గుళ్ళన్నీ కూలగొట్టేస్తాం. అసలు అంత లో ప్రొఫైల్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? పనికి మన పుస్తకాల్లోంచే కదా. ఇప్పుడు రాజమండ్రిలో పెద్ద మసీద్ అని పిలుస్తారు. ఏంటది? వేణుగోపాల స్వామి గుడి. రాత్రి కూడా క్యాబ్ అతను వచ్చాడు. క్యాబ్ అతను చెప్తున్నాడు, అతని పేరు నవాజ్ మహమ్మద్ ఏదో. సార్ ఈ దేశంలో ఎవరు ముస్లిమ్స్ లేరు సార్, అంతా కన్వర్టెడే సార్. ఒక 3-4 తరాల వెనక్కి వెళ్తే నేను కూడా హిందూనే సార్. ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ లేదు సార్, ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు సార్ అని చెప్పాడు. సార్ అదే సార్ నేను నెత్తి నేరు కొట్టుకునేది. జేమ్స్ ఫాదరు జాక్సన్ ఫాదరు జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. ఇది 94లో రాసుకున్నారా సార్ ఈ పాట? 92లో రాసుకున్నారా? నేను రాయలే, ఎవరు పుణ్యాత్మలు రాశారు. అది ఒక్క ముక్కే వచ్చి నాకు. ఓకే. అది మిగిలింది. అది ఇంకా 5 చరణాలు ఉన్నాయి. నిజామాబాద్లో కళ్ళు లేని ఆయనకు వచ్చు. ఆయన అడిగి రాసుకుని స్టూడియోలో రికార్డ్ చేసాం. ఇంకా 2 చరణాలు అయ్యాక దాన్ని తర్వాత ఇంచుమించు. సంగీతం కూడా నేర్చుకున్నారు స్వామి? మొత్తం పాటలు బ్రహ్మాండంగా పాడుతున్నారు కదా. లేదు నేర్చుకోలే, ఈ బ్లడ్లో ఉందంతే, వస్తూనే ఉంటుంది కొంత. ఇప్పుడు ఇంత వేగంగా ఈ పాట పాడినా, ఇందాక ప్రశస్తాయిందో పాడాను కదా, అవును, ఇదే గొంతుతో బెంగాలీ పాట పాడతా. బెంగాల్ వచ్చా స్వామి మీకు? మాయాపూర్ అని బెంగాల్లో ఒక గ్రామం. అది
ఇస్కాన్కి వరల్డ్ హెడ్ క్వార్టర్. అది నదియా అనేది జిల్లా, నదియా నవద్వీప్ అంటాం. అది ఒక 100-150 ఏళ్ళ క్రితం ఒక పాట ఏమిటంటే, నాదియా నాదియా గోద్ మే నిత్యానంద మహాజన్ పతియచ నామ హొట్టో జీవేరా కొరన్. నాదియా గోద్ మే నిత్యానంద మహాజన్ పతియచ నామ హొట్టో జీవేరా కొరన్. श्रद्धावान जाना है पातियाचे नाम हटो जीवेरा करन. పాతియాచె నామ హొట్టో జీవేరా కొరన్. అంటే ఏమిటంటే చెప్పాలి కదా, బెంగాలీ. నాదియా గోద్రిమే నిత్యానంద మహాజన్ పాతియాచె నామ హట్టో జీవేరా కొరన్. హట్ట అంటే బెంగాల్లో షాప్ అని అర్థం. నామహట్ట భగవంతుడి యొక్క నామాన్ని అమ్మే షాపు ఒకటి ఈ నదియా గ్రామంలో పెట్టారు. గోద్రిమ ద్వీపంలో షాపు ఓపెన్ చేశారు. ఎవరు? నితాయ్, నిత్యానంద మహాప్రభు, బలరాముడు. ఆ షాపు. ఈ నామం కొనుక్కోవాలంటే ఏం చేయాలి? ఏదో కొనుక్కోవాలంటే డబ్బులు కావాలిగా. అక్కడ ఏం చెప్పారంటే, శ్రద్ధవాన్ జానా హే, శ్రద్ధవాన్ జానా హే. శ్రద్ధ అనే ధనం పెట్టేది కొనుక్కోండి. అది అసలు ఉదాహరణ చెప్తున్నా అంతే. ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని కాపాడే యూత్ కోసం ఏమైనా మీరు చెప్పదలుచుకున్నా స్వామి? నన్ను మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. ఈ దేశంలో జన్మించి ఈ దేశం కోసం జీవించి ఈ దేశం కోసం మరణించినటువంటి ఎందరెందరో మహానుభావులు. ఒక పాటలో ఒక సంఘ గీతలో ఉంటుంది. ఆ గీత ఏంటంటే చాలా అద్భుతమైనటువంటిది. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. మూడు లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళనో చేటి తల్లి. కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి, శుభములీయంగా వచ్చినాది మళ్ళీ. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. దేశ దేశాల దీపాలారిపోయిన, దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లిన, మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా, జగతిలో తన ఖ్యాతి చాటుకొన్నాదిరా. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. అర్థమైందిగా? అందరం కలిసి మనం అందరం కలిసి కాపాడుకో ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ భారతదేశం ప్రపంచానికి ఆయుర్వేదాన్ని ఇచ్చింది, ఈ భారతదేశం యోగాని ఇచ్చింది, ఈ భారతదేశం ఎన్నో గ్రంథాలను ఇచ్చింది, ఎలా జీవించాలో నేర్పించింది. ప్రపంచం బట్ట కట్టనప్పుడే అగ్గిపెట్టిలో పట్టుచీర పెట్టినటువంటి దేశం ఇది. ప్రపంచంలో ఏ కట్టడాలు లేనప్పుడే పెద్ద పెద్ద కట్టడాలు కట్టిన దేశం ఇది. వీళ్ళ అంటేనేమో బాధపడతారు. ఏదో అంటే చేతస్థమోగుడు చెబితే అర్థం చేసుకోడు, కొడితే ఏడుస్తాడని సామెత. అలాగా ఈ పనికి మాలిన ఎడారి మతాల వల్ల ప్రపంచంలో సర్వనాశనం అయిపోయింది. కోట్ల మందిని చంపేశారు, చంపేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ప్రతి వాడికి హక్కు ఉంది, ప్రతి ప్రాణికి హక్కు ఉంది అని రాసిన బుక్కులు మనవి మాత్రమే. కేవలం నమ్మినవాడు, వాడు గాడ్ అన్నవాడిని నమ్మినవాడే భూమి మీద ఉండాలనుకునేటువంటి మూర్ఖపు మతాలు నశించుగాక, మూఢ మతాలు నశించుగాక, అజ్ఞాన మతాలు నశించుగాక, క్రూర మతాలు నశించుగాక, అన్యాయ మతాలు నశించుగాక, పాషండ మతాలు నశించుగాక, ఎడారి మతాలు నశించుగాక, సనాతన ధర్మం వర్ధిల్లుగాక. ఎవరైనా కామెంట్లు పెడితే మీ నాన్న పేరు చెప్పి పెట్టండి. స్వామి, ఇప్పుడు ఈ దళితులను చిన్న చూపు చూస్తున్నారు కదా ఊళ్ళలో. దళితులని అంటే చిన్న కులాలను చిన్న కులాలు అంటూ కులాలు లేవు నా దృష్టిలో, కానీ చిన్న కులాలను పేరు పెట్టి ఊళ్ళలో వాళ్ళని చిన్న చూపు చూడడం వల్లనే వీళ్ళందరి మతాలు మారుతారు అనేది ముఖ్య ఉద్దేశం కదా. వీళ్ళని ఇట్లా చిన్న చూపు చూడడం చేయాలంటే కాదు నాన్న. శంకర్ల వారు 2000 సంవత్సరాల క్రితం నెత్తినేరు కొట్టు చెప్పారు. హనుమాచార్యుల వారు 600 ఏళ్ల క్రితం
రామానుజాచార్యుల వారు ఒక 1000 ఏళ్ల క్రితం, గట్టిగా ఓ 200 ఏళ్ల క్రితం కూడా చెప్పారు. ఎంతమంది చెప్పారో, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి అక్కడ నాతడే హరి నెరిగిన వాడు, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే పండుండే బంటు నిద్రయునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సడి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. అన్నీ ఒక్కటే అని మనం పాటల్లో చెప్తున్నాం ఎన్నో చేస్తున్నాము, కానీ ఈ చిన్న చూడు చూడడం కానీ వాళ్ళని తొక్కేయడం కానీ, అందుకని అలా నేనేమంటానంటే, ఎవడైనా ఒకటి నాది అగ్రకులం అంటే అది ఉగ్రకులం. ఎట్లా అంటే మళ్ళీ ఎవడైనా నాది అగ్రకులం అంటే వాడిది ఉగ్రకులం. ఉగ్రకులం. మీకు ఆయన తెలుసా, మిల్లెట్స్ గురించి చెప్తారే, ముస్లిం అండి, చాలా మంచి ఆయన. ఆయన అమెరికా అక్కడికి వెళ్ళి మిల్లెట్స్ గురించి బాగా ప్రచారం చేశారు. మీరు ఎప్పుడైనా గమనించండి, కాదర్వల్లి గారు ఏం చెప్తారు, మానవ కులం. సూపర్. మనది ఏ కులం? మానవ కులం. అన్నమయ్య హరికులము అన్నాడు, అదే మనకి హరికులం. ఓకే. సో నేను చాలాసార్లు చెప్పాను, ఎక్కడైనా ఏదన్నా ఊళ్ళో మీరు పలానా కులం కాబట్టి గుళ్ళోకి రానేమో అంటే వాళ్ళని తనడానికి నేనే వస్తాను. ఎందుకని? గుడి ఎవరిది? అందరిది కదా. మనం అందరికీ ఏం చెప్తున్నాం? బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే అని చెప్పి నువ్వు రావద్దు అంటే ఎట్లా అవుద్ది? అందరిలో పరబ్రహ్మం చూడు, అందులో ఆత్మను చూడు అని చెప్తే, నువ్వు పైన రంగు చూస్తా వాడి పుట్టుక చూస్తా అంటే నీ పుట్టుక ఏందిరా ఇక? బట్టి అంటే అర్థమైంది? అర్థం తెలియదు, కంటిన్యూషన్ కోసం అడిగా. వాడిని నువ్వు క్వశ్చన్ చేసి వాడు గుళ్ళో రావడానికి అర్హత ఏంటి? స్నానం చేస్తే చాలు. స్నానం చేస్తే చాలు గుళ్ళో రావడానికి. ఎవరైతే ఏంది? ఇప్పుడు మా గురువుగారు ఉన్నారు, అమెరికన్, తెలుసా? మా గురువుగారు అమెరికన్ క్రిస్టియన్. మరి ఆయన గురువు ఎట్లేరు? గుణాల ద్వారా. ఆయన సన్యాసి, మేము మొక్కుతాం. ఆయన వేరే దేశం, వేరే రిలీజియన్ కాదు కదా, గురువు. వ్యాసుడే కులమందు వాసిగా జనించే, విదురుడే కులమందు వృద్ధి నొందే. నీ భక్తులకు కులమతాలేల భూషణ వికాస, శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. కాబట్టి పైన చూడొద్దు, పైన చూసేవాడు పైకి వెళ్ళడం గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఇంకెంత మాట్లాడాలనిపిస్తుంది స్వామితోటి, కానీ ఇప్పటి వరకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇంకోసారి మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. హరే కృష్ణ.